మీటింగ్ అందరికీ నమస్కారం అండి. 4వ రోజు సమావేశానికి వచ్చేసినటువంటి సభ్యులందరికీ కూడా స్వాగతం. ఇప్పుడు క్వశ్చన్ అవర్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, మరి వైసీపీ ఎమ్మెల్యే రాలేదు వారు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పినట్టుగా భావించవలసిందిగా కోరుతున్నాను. రెండవది క్వశ్చన్ నెంబర్ 922, ఇది కూడా సభ్యుల తాలూకు రిక్వెస్ట్ మీద వాయిదా వేయడం. తర్వాత క్వశ్చన్ వైసీపీ ఎమ్మెల్యేస్ వేసిన క్వశ్చన్, ఇది వారు రావట్లేదు కాబట్టి దీన్ని కూడా ఆన్సర్ చెప్పినట్టుగా భావించవలసిందిగా కోరుకుంటూ, తర్వాత క్వశ్చన్ 866 పరిశ్రమ శాఖ మంత్రి గారు, ఇది కూడా సభ్యుల రిక్వెస్ట్ మీద వాయిదా వేయడమైంది. అన్ని వాయిదాలు ఎక్కువ ఉన్నాయి. తర్వాత 857 రహదారులు భవన శాఖ మంత్రి గారు చేసి. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. నారాయణపురం వద్ద ప్రస్తుతం ఉన్న పాత వంతెన శిథిలావస్థలో ఉంది మరియు గణపురం వద్ద ప్రస్తుతం ఉన్న వంతెన పాక్షికంగా దెబ్బతింది. బి ప్రశ్నకు సమాధానం అవునండి. నారాయణపురం వంతెనను పునర్నిర్మించేందుకు మరియు గణపవరం వంతెనను మరమ్మతులు చేసేందుకు ప్రతిపాదనలు ఉన్నాయి. సి ప్రశ్నకు సమాధానం నారాయణపురం వంతెన పునర్నిర్మాణ ప్రతిపాదన మరియు గణపవరం వంతెన మరమ్మతులకు ప్రతిపాదన ప్రభుత్వం పరిశీలనలో ఉంది. గౌరవ సభ్యులు ధర్మరాజు గారు. ఉంగుటూరు నియోజకవర్గంలో నారాయణపురం బ్రిడ్జు అలాగే గణపవరం బ్రిడ్జు చాలా ప్రధానమైన బ్రిడ్జెస్ అధ్యక్ష. వాటిని మన మంత్రి గారు ఆల్రెడీ పరిశీలిస్తున్నామని చెప్తున్నారు. ఆల్రెడీ అది కృంగిపోయి ఆ రహదారి వెంట చాలా అంటే విద్యార్థులు అలాగే ఎవరైతే హాస్పిటల్కి వెళ్ళాలనుకునే వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే దాంట్లో ఉంగుటూరు నియోజకవర్గంలో ప్రధానంగా 5 బ్రిడ్జులు ఉన్నాయి అధ్యక్ష. కేశవరం బ్రిడ్జు అధ్యక్ష మీరు మంత్రిగా ఉండగానే దానికి శంకుస్థాపన చేశారు. ఆ రోజున ప్రభుత్వం మారటంతో ఆ కేశవరం బ్రిడ్జ్ కూడా ఆ రోజున ఆగిపోవడం జరిగింది. అలాగే మనకి పోళ్ల బ్రిడ్జ్ ఒకటి ఉంది, అలాగే ఉంగుటూరు బ్రిడ్జ్ కూడా ఉన్నాయి. 5 బ్రిడ్జ్లు ఉన్నాయి అధ్యక్ష. ఈ 5 బ్రిడ్జ్లు కూడా ఎంతో ప్రాధాన్యత ఉన్నది. వాటిలన్నింటినీ కూడా ఒక ప్రణాళిక ప్రకారం నిర్మించాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. అలాగే మా నియోజకవర్గంలో 198 కిలోమీటర్లు R&B రహదారులు ఉన్నాయి అధ్యక్ష. దాంట్లో ఇప్పటి వరకు కూడా ఒక్క రహదారిని కూడా మనం నిర్మించలేకపోయాం. దానికి ఇంచుమించు మనం ప్రతి సంవత్సరం కూడా ఒక 20% చొప్పున అయినా సరే ఆ రహదారిని నిర్మించుకుంటే ప్రజలందరూ కూడా ఎంతో సంతోషిస్తారు అధ్యక్ష. దాన్ని ఒక ప్రణాళిక ప్రకారం మన మినిస్టర్ గారిని మీ ద్వారా ముందుకు తీసుకువెళ్ళాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. మేము గతంలో మన ఉప ముఖ్యమంత్రి వర్యులు అలాగే మా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు గుడ్ మార్నింగ్ సీఎం అనే కార్యక్రమాన్ని చేసి మేము ఎన్నో పోరాటాలు కూడా చేసాం అధ్యక్ష ఈ రహదారుల మీద. ఈరోజు ఆ రోజున ఆ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మా జన సైనికుల మీద అందరి మీద కూడా పాయింట్ చెప్పండి. వాళ్ళు ఆ రోజు కాదండి, మనం ఆ రోజు పోరాటం చేసాం. ఈ రోజు వరకు కూడా మనం ఈ ప్రభుత్వంలో రహదారులు ఏర్పాటు చేయలేకపోయేటప్పటికి ప్రజలందరూ కూడా మేము వెళ్ళేటప్పటికి అక్కడ ప్రశ్నిస్తున్నారు. ఆ రోజున మా మీద
కేసులు కూడా పెట్టారు అధ్యక్ష. దాన్ని మాకు ఆ రహదారులు నిర్మించి ఆ బ్రిడ్జిలను కూడా నిర్మించాలని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష మంత్రి గారిని. దీన్ని అంటే ఉంగుటూరు నియోజకవర్గాన్ని అన్ని గ్రామాలే అధ్యక్ష, ఆ గ్రామాల నుంచి చాలా దూరం హాస్పిటల్స్కైనా ఇట్లకైనా వెళ్ళవలసి వస్తుంది అధ్యక్ష. ఆ బ్రిడ్జిలు లేకపోవడం వల్ల ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని త్వరితగతిన వీటిని అన్నింటినీ కూడా పూర్తి చేయాలని మీ అందరినీ కూడా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు సంక్షేమంలో పెద్దపేట వేసి గత ప్రభుత్వం కంటే బాగా చేసి మనందరినీ రోడ్ల మీద తిరిగి ఏర్పాటు చేసి ముందుగా ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేస్తూ, దాంతోపాటుగా ఏ జనం అయితే ఎక్స్పెక్ట్ చేసి మనం ఆ రోజు మరి రోడ్లు వేస్తారో, ప్రతి గ్రామానికి కనెక్టివిటీ ఉంటుంది, టౌన్లో కూడా రోడ్లు లేవు అనే పరిస్థితి నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేసి మనకు ఓట్లు వేశారు అధ్యక్ష. గడిచిన 15 నెలలు కూడా మనం ఎదురు చూస్తూ ఉన్నాం. మా ఊరికి బస్సు వచ్చి కనీసం 6 సంవత్సరాలు అయింది అధ్యక్ష. మా ఊరి నుంచి వెళ్ళి అన్ని చోట్ల ఉద్యోగాలు చేసే ఆడపిల్లలు రాత్రి బస్సు బైపాస్ రోడ్లో దింపేసి వెళ్ళిపోతే అక్కడి నుంచి వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ఇంకా రేపు వస్తుంది, మనం వచ్చాక రేపు చేస్తాం, మరి 10 రోజుల్లో చేస్తామని చెప్పి మన కోసం ఎదురు చూశారు అధ్యక్ష. కానీ నేను గౌరవ మంత్రి గారిని చాలా సార్లు రిక్వెస్ట్ చేసి అడిగాను అధ్యక్ష. ఇప్పుడు ఆర్థికంగా మన ఇబ్బందులు ఉన్నాం అధ్యక్ష, అయినప్పుడు కూడా మనం సంక్షేమం ఎలా చేస్తామో అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ రోడ్లు మనం చేసుకోకపోతే అధ్యక్ష చాలా ఇబ్బంది పడే పరిస్థితి, ప్రజలు కూడా మనకి వ్యతిరేకత అవుతా ఉన్నారనే విషయాన్ని సభ ద్వారా మరి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. గౌరవ మంత్రి గారిని దాని మీద మా తాడేపూరడానికి 10 కోట్లు శాంక్షన్ ఇచ్చారు అధ్యక్ష. కాంట్రాక్ట్ని పనిచేయమని అడిగితే మాకు పాత బిల్లు ఇస్తేనే చేస్తాం, లేదా నేను చెయ్యం, లేదా మీరు గట్టిగా మాట్లాడితే మేము ఆత్మహత్య చేసుకుంటాం అనే పరిస్థితిలో కాంట్రాక్ట్లు ఉన్నారు అధ్యక్ష. కాబట్టి దయచేసి గౌరవ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు చెప్పి ఏదో నిధుల్ని కొంత బిల్స్ అని ఇస్తే రోడ్లు మొదలు పెట్టిస్తే మనం బయటికి వెళ్ళి తిరగడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఇవాళ మన ఇంటింటికి తిరగాలంటే మీరు వచ్చాక రోడ్లు వేస్తారని మీకు ఓట్లు వేసాం, మీ డ్రైన్లు కడతారని ఓట్లు వేసాం, అయినా మీరు పాత పద్ధతిలో ఉన్నారు, సంక్షేమం ఆలో చేశారు కదని సమాధానం మనకు ఎదురవుతుంది అధ్యక్ష. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి దయ వల్ల మరి ఈ రోజు వరకు సంక్షేమంలో మేము ఎక్కడా కూడా తలదించుకోవట్లేదు. కానీ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని రోడ్లను కూడా మనం అభివృద్ధి చేయడానికి సహకరించాలని చెప్పి నేను గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. మీ ద్వారా మరి త్వరితగతిన మరి రోడ్లకి కొంత బిల్లులైనా చెల్లిస్తే ఆ కాంట్రాక్టర్లో పని చేయించుకుని రేపు పొద్దున్న రోడ్ల మీద తిరిగి మనం చెప్పుకోవడానికి మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము పలానా రోడ్లు వేసాం, పలానా బిజ్జీలు కట్టామని చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి స్పీకర్ గారి ద్వారా మంత్రి గారు నేను అడుగుతాను అధ్యక్ష, ఒకవేళ రోడ్లు ఏమైనా వేస్తారా, మొదలు పెట్టిస్తారా, ఆ బిల్లు వాళ్ళకి ఏమైనా ఇస్తారా అని చెప్పి ఈ సభాముఖంగా మంత్రి గారు నేను అడుగుతాను అధ్యక్ష. థ్యాంక్ యూ వెరీ మచ్. సూటి ప్రశ్నలు. కంకిపాడు నుంచి గన్నవరం వెళ్లే ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ రోడ్లో బ్రిటిష్ వాళ్ళు కట్టిన బ్రిడ్జిలు మీద ఇంకా ప్రయాణం చేస్తా ఉన్నాం. అవి శిథిలావస్థకి చేరుకున్నాయి అధ్యక్ష. కారు రాయితో ఇట్లా గోడుగా కట్టిన బ్రిడ్జిలు అవి ఏ క్షణంలో అయినా కూలిపోయే పరిస్థితులు ఉన్నాయి. అలాగే బెయిలీ బ్రిడ్జి మీద కూడా వాళ్ళకి కూడా ప్రయాణం చేస్తా ఉన్నాం. బ్రిడ్జి కట్టి అసంపూర్తిగా నిర్మాణం పూర్తి చేసి అలా ఆగిపోయి ఉన్నాయి. దాని మీద తగిన చర్యలు మరి మినిస్టర్ గారిని తీసుకోవాల్సిందిగా మీ ద్వారా ఆయన్ని అభ్యర్థిస్తా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. ధన్యవాదాలు అధ్యక్ష. ఆర్ఎన్బి మంత్రి గారు ఈ కూర్చొని ఈ బ్రిడ్జిలకు సంబంధించి ఉంది కాబట్టి ప్రధానంగా చాలా చోట్ల అంటే మా నియోజకవర్గంలో కూడా బ్రిటిష్ హయాంలో కట్టిన బ్రిడ్జిలు చాలా శిథిలం అయిపోయి ఐరన్ కట్టర్స్తో కట్టిన బ్రిడ్జిలు ఉన్నాయి అధ్యక్ష. వాటి మీద ఎందుకంటే ఓఎన్జీసీ వాహనాలు అవి ఎక్కువ తిరగడం వల్ల కోనసీమ ప్రాంతంలో బ్రిడ్జిలన్నీ కూడా బలహీనమై ఎప్పటికప్పుడు అవి కూలిపోయే ప్రమాదం కనపడుతుంది అధ్యక్ష. వాటి మీద కొత్తపేట, బోడిపాలెం, అదేవిధంగా ఈతకోట, అదే రాలి ఇటువంటి ప్రాంతాల్లో బ్రిడ్జిలు గడ్డర్స్తో ఐరన్ గడ్డర్స్తో బ్రిటిష్ హయాంలో నిర్మించిన బ్రిడ్జిలు అవటం వల్ల అదే కొత్తపేట, గోగువారిపేట వద్ద ఒక 4-5 బ్రిడ్జిలు ఈ విధమైన ప్రమాదాలు ఉన్నాయి అధ్యక్ష. ఆల్రెడీ మంత్రి గారి దృష్టికి, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వాటిని పునర్నిర్మించడానికి ఏదైనా ఆలోచన చేస్తూ ఉన్నారా? దానికి ప్రభుత్వ పరంగా ఏ విధంగా నిర్మాణానికి నిధులు అవి పూర్తి చేయడం కోసం చర్యలు తీసుకుంటున్నారో మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. సార్. అధ్యక్ష నమస్కారం. భీమవరం నియోజకవర్గంలో ఎలందూరు డ్రైన్ మీద 3 బ్రిడ్జిలు కట్టి
14 సంవత్సరాలైంది అధ్యక్ష. ఇప్పటి వరకు కూడా అప్రోచ్ రోడ్లు లేక ఆ 3 బ్రిడ్జిలు నిరుపయోగంగా ఉన్నాయి. ఆ బ్రిడ్జిలు పూర్తి చేస్తే భీమవరానికి ప్రధాన సమస్య ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవ్వాలంటే ఆ 3 బ్రిడ్జిలకి అప్రోచ్లు ఇమీడియట్గా వేయాలి. యుద్ధ ప్రాతిపదికన దాని మీద చర్య తీసుకోవాలని ఆల్రెడీ మంత్రి గారి దృష్టికి నేను ఇప్పటికి 4 సార్లు మంత్రి గారి రిప్రజెంటేషన్ ఇచ్చాను, ముఖ్యమంత్రి గారి రిప్రజెంటేషన్ ఇచ్చాను. వెంటనే దీని మీద చర్య తీసుకోవాలని చెప్పి మీ ద్వారా మంత్రివర్యులను కోరుతున్నాను.